నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భూదాన్ భూములపై ఐపీఎస్ల పిటిషన్పై హైకోర్టులో విచారణ. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి నిరాకరణ. గ్రూప్ 1 అప్పీలు పిటిషన్పై విచారణ. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు రద్దు చేయలేమన్న ధర్మాసనం. నేడు 10వ తరగతి పరీక్ష ఫలితాలు మధ్యాహ్నం 2:15 విడుదల చేయనున్న సీఎం. పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్కు మళ్లీ ఆర్థిక కష్టాలు. దాయ వృద్ధి రేటును 2.6% తగ్గించిన ఐఎంఎఫ్. భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలన్న అమెరికా. వివాదాన్ని తీవ్రతరం చేయవద్దని సూచన. తాజా అంశాన్ని చూస్తున్నాం. భూదాన్ భూములపై ఐపీఎస్ల పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ఐపీఎస్ల పిటిషన్లపై హైకోర్టు విచారణ సారాంశం ఏంటి? మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నెంబర్ 194లో ఉన్న భూములన్నీ కూడా పట్టా భూములే. ఆ పట్టా భూములను మేము కొనుగోలు చేశాము. దీనికి సంబంధించిన విక్రయ పత్రాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా ఐపీఎస్లు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ పిటిషన్ పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. రవి గుప్తా, మహేష్ భగవత్, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, తరుణ్ జోషి, రాహుల్ విగ్డల్ సీనియర్ ఎక్స్లతో పాటు మరో కొంతమంది కూడా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తరఫున సీనియర్ పిటిషన్ల తరఫున అంటే అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. ప్రధానంగా కింది కోర్టు తమ నోటీసులు జారీ చేసిన తర్వాత నోటీసులకు సంబంధించిన వివరణలు తీసుకోకుండానే ఆ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడాన్ని నిలుపుదల చేయాలని చెప్పి కూడా సీనియర్ ఐపీఎస్ల తరఫున న్యాయవాదులు సీజే ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా కనీసం అంటే పిటిషనర్ కూడా అంటే సింగిల్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ కూడా వాస్తవాలు దాచిపెట్టారని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే 194 సర్వే నెంబర్ సంబంధించిన భూములను ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ ప్రభుత్వ భూములు కాదు పట్టా భూములు అని చెప్పి కూడా అక్కడ కలెక్టర్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు అని చెప్పి కూడా దానికి సంబంధించిన విషయాన్ని కూడా పిటిషన్ దాచిపెట్టారని చెప్పి కూడా సింగిల్ బెంచ్ లో విషయం దాచిపెట్టారని కూడా ఈ సందర్భంగా సీజే ధర్మాసనం దృష్టికి సీనియర్ ఐపీఎస్ తరఫున న్యాయవాదులు తీసుకెళ్లారు. అంతేకాకుండా సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులు కొన్ని అంటే పరిధిని దాటి ఉన్నాయని చెప్పి కూడా సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదన వినిపించారు. ఎందుకంటే ఇక్కడ సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభావితం చేసే అంశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇందులో నిషేధిత జాబితాలో ఉంచాలని చెప్పి కూడా జారీ చేశారు. అంతేకాకుండా తన పరిధి దాటి పిటిషన్ ఉపసంహరించుకోకుండా చూడాలని చెప్పి కూడా రిజిస్ట్రేషన్ ఆదేశించడం తన పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేశారని చెప్పి కూడా సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా ఐపీఎస్ తరఫున వాదించారు. అయితే ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని చెప్పి తమ వాదనను పరిగణలోకి తీసుకోకుండా జారీ చేశారు కాబట్టి ఈ మధ్యంతర ఉత్తర్వులను నిలుపుదల చేయాలని చెప్పి కూడా సీనియర్ ఐపీఎస్ల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు మాత్రం ఇప్పుడు కేవలం పిటిషన్ తరపు వాదనలు పరిగణలోకి తీసుకుని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసి మీ వాదనలు కూడా వినిపించడానికి అక్కడ వేకెట్ పిటిషన్ వేయండి అని చెప్పి కూడా సీజే ధర్మాసనం సూచించింది. ఎందుకంటే ఇక్కడ కేవలం పిటిషన్ తరపు వాదనలు పరిగణలోకి తీసుకుని తాత్కాలికంగా ఇంటీరియం ఆర్డర్స్ మాత్రమే ఇచ్చింది, ఇదే పర్మనెంట్ ఆర్డర్స్ కాదు కదా అని చెప్పి కూడా సీజే ధర్మాసనం అభిప్రాయపడింది. దీనికి సంబంధించి అంటే ఒకవేళ దీనిపై మీకు అభ్యంతరం ఉంటే మీ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని మీరు వాదిస్తున్నారు కాబట్టి మీరు వేకెట్ పిటిషన్ వేసుకుని అక్కడ మీ వాదనలు వినిపించండి, ఈ వాదనలన్నింటినీ కూడా సింగిల్ బెంచ్ దృష్టికి తీసుకెళ్ళినని చెప్పి కూడా సీజే ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఏదైతే జారీ చేసిందో నిషేధ జాబితాలో ఉంచాలి అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందో ఆ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేము, మీరే సింగిల్ బెంచ్ వద్ద తేల్చుకోండి అని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ సీనియర్ ఐపీఎస్లు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ముగించింది. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో అకాల వర్షంతో కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. టార్పాలిన్ కవర్లు ఇవ్వకపోవడంతోనే ధాన్యం తడిసిపోయిందని చందాపూర్ గ్రామంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు మౌలిక వసతులు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. రైతులను పట్టించుకోకపోవడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే టార్పాలిన్ కవర్లతో పాటు రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందించాలని రైతులు కోరుతున్నారు. తాజా అంశాన్ని చూస్తే గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ అప్పీలుపై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయడానికి సీజే ధర్మాసనం నిరాకరించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ అప్పీలుపై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ సారాంశం ఏంటి? గ్రూప్ 1 కు సంబంధించి నియామక పత్రాలు ఇవ్వొద్దంటూ సర్టిఫికెట్ల పరిశీలన చేయొచ్చు అని చెప్పి కూడా సింగిల్ బెంచ్ గత ఈ నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ కొంతమంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 18 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ కూడా నిబంధనలు పాటించలేదు. అంతేకాకుండా మార్కులు వచ్చిన విషయంలో కూడా అంటే టీజీపీఎస్సీ జారీ చేసిన మార్కుల మెమోలను రీకౌంటింగ్ సంబంధించిన వెబ్సైట్ నోట్లను కూడా పూర్తిగా తేడాలున్నాయి, అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పి కూడా టీజీపీఎస్సీ అభ్యర్థులు దీనికి సంబంధించి గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై నెల 17వ తేదీన సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే చేయాలి, నియామక పత్రాలు మాత్రం ఇవ్వద్దని చెప్పి సింగిల్ బెంచ్ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని చెప్పి కూడా టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎందుకంటే దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత కూడా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి నియామక ప్రక్రియనంతా కూడా వేగంగా పూర్తి చేస్తుంది. ఈ దశలో కొంతమంది అభ్యర్థులు అపోహపడి కొన్ని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రాలు ఇవ్వదని చెప్పింది. దీనివల్ల ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులకు అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరఫు టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్ లో పేర్కొంది. అయితే ఈ పిటిషన్ పై అప్పీల్ పిటిషన్ పై జోక్యం చేసుకోవడానికి సీజే ధర్మాసనం నిరాకరించింది. ఎందుకంటే ఇప్పటికే టీజీపీఎస్సీ తరఫు దానికి సంబంధించిన సింగిల్ బెంచ్ ఆల్రెడీ ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఏమైనా ఉంటే అక్కడే తేల్చుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది టీజీపీఎస్సీ. అయితే అవసరం తొందరగా ఈ పిటిషన్ పై వీలైనంత తొందరగా విచారణ నిర్వహించాలని చెప్పి కూడా సింగిల్ బెంచ్ ని ఆదేశిస్తాం, మీరు అక్కడికే వెళ్ళండి, ఇదివరకే ఉన్న పిటిషన్ పైనే మీ వాదన వినిపించండి అని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ ఈ పిటిషన్ పై విచారణ ముగించింది. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఏదుళ్లగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు మజ్జిగ పంపిణీ చేశారు. రైతులకు మజ్జిగ పంపిణీ చేసేందుకు రైతు వెంకటేష్ ముందుకు రాగా అతని సహకారంతో కలెక్టర్ మజ్జిగ పంపిణీ చేశారు. ఎండాకాలంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, వారి కోసం ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో చల్లని మంచినీరు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మజ్జిగ పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన వెంకటేష్ను కలెక్టర్ సన్మానించారు. మన ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ స్వరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఏపీ హోంమంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ సిపి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కూలింది. ఘటనా స్థలంలోనే 7 మరణించారు, మరికొందరు గాయపడ్డారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు సిబ్బంది, అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింహాచలం ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడం ఆవేదన కలిగిస్తోంది. మృతుల్లో పిల్ల మహేష్, అతని భార్య శైలజ, ఆమె తల్లి పైలా వెంకటరత్నం, శైలజ మేనత్త జి మహాలక్ష్మి ఉన్నారు.
మధురవాడ చంద్రమాపాలెంలో మహేష్, శైలజ నివాసం ఉంటున్నారు. శైలజ ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా మహేష్ హెచ్సిఎల్లో విధులు నిర్వహిస్తున్నారు. పెద్దగా వర్షం పడడం కారణంగా ఇమీడియట్ గా పెద్ద సౌండ్ రావడం అనేది జరిగింది సార్. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. పక్కన ఈ సరౌండింగ్ ఉద్యోగాలు చేస్తున్నాం, మేము ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాము, నైట్ డ్యూటీలో. ఇమీడియట్ గా మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఆ టెంపుల్ వారు వచ్చి 4-5 days వచ్చింది, దానికి కట్టే ఉన్నారు. ఒకసారి గాలి వాన రావడంతో ఆ టెంట్ ప్లగ్ ఒకసారి కిందకి తేవడంతో దానికి వలన ప్రెజర్ పడి గోడ పడిపోయింది సార్. ఆల్రెడీ మేము 1 day బిఫోర్ వచ్చి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాము. ఏపీఎస్డీఆర్ఎఫ్ వైజాగ్ టీము, మా టీంలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. మేము వచ్చి జనం అప్పుడు కట్టర్తో వచ్చి జనం అంతా లాగి కొంచెం సెట్ చేసాం సార్. మొత్తం అంతా క్లియర్ చేసి ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చాం సార్ మొత్తం అంతా. సింహాచలంలోనే ఉన్న ఏపీ హోంమంత్రి అనిత, విశాఖ కలెక్టర్ హరేందర్ ప్రసాద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకభ్రజ బాక్షి స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. జస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు, ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్ గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్. ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించి కారకులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ హెవీ రెయిన్ఫాల్ 45 minutes నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు 45 minutes, 30 minutes to 45 minutesలో విపరీతమైన గాలితో కూడుకున్నటువంటి డౌన్ పోర్ అంటే హెవీ రెయిన్ఫాల్ మూలాన ఒక్కసారిగా వాటర్ హెవీగా గ్యాదర్ అవటము, దాని తర్వాత వాల్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి ఫౌండేషన్స్ కానీ దానికి చుట్టూ ఉన్నటువంటి క్లే వర్క్ అంటే ఎర్తన్ వర్క్ ఏదైతే ఉందో అది బాగా మెత్తబడి దాని మూలాన పడిపోయిందేమోనన్నది ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్. టెక్నికల్గా దీన్ని పూర్తిగా పరిశీలించి ఇచ్చేటువంటి రిపోర్టు దాని ఆధారంగానే మనం మాట్లాడాల్సి ఉంటుంది. బట్ ప్రిలిమినరీగా మాకు అర్థమైనంత మటుకు ఈ డౌన్ పోర్ ఒక్కసారిగా రావటం వలన ఈ ఇన్సిడెంట్ జరిగిందన్నది మేము చూసింది. తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పండాలు సెలెక్ట్ చేసిన పోల్స్ కూడా కొన్ని లూజ్ చేసినాయేమో, అక్కడ ఉన్నటువంటి సాయిల్ని కొంత లూజ్ చేసే పరిస్థితి ఉందేమోనన్నది కూడా మేము గుర్తించడం జరిగింది. వాల్ కూడా బ్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా హెవీ సిమెంట్ బ్రిక్స్ ఉండటంతో పడినటువంటి భక్తులకు కూడా తీవ్ర గాయాలు అవటం, ఇంజరీస్ అయిన వాళ్ళందరూ కూడా దాదాపు అన్ఫార్చునేట్లీ దే హ్యావ్ సకమ్డ్. ఈ జరిగిన చర్య ఏవైతే అపరిస్థితి జరిగిందో దీనిపైన మీ అందరూ కూడా చాలా బాధపడుతున్నాం, దుఃఖిస్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం వీళ్ళందరినీ ఆదుకుంటుంది. అలాగే దీనిపైన విచారణ జరగాలని కూడా కోరుతున్నాం. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, కాంట్రాక్టర్స్ ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా నిర్మాణం చేశారని దానిపై తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. ఒక అరగంట పాటు పట్టిన భారీ వర్షం ఈ భారీ మూల్యానికి కారణం నేను భావిస్తున్నాం. డ్రైన్స్ కూడా ఏర్పాటు చేయాలి. వర్షం ఎప్పుడు పడినా సింహాచలం పైనుంచి కొండ కింద వరకు మెట్లు అంతా కూడా నీళ్లమయమైపోతుంది. ఆ విధంగా ఒక సెలేయర్ తయారవుతుంది. ఆ విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. మట్టి పెకలాలు ఈ యొక్క గోడ మీద పడటం, మధ్యలో ఉండే బ్యారికేడ్స్ కింద అనేక మంది నలిగిపోవటం ఏదైతుందో ఈ యొక్క మృత్యువాత పడడానికి కారణమైంది. సింహాచలంలో జరిగిన గోడకూలిన ప్రమాదంలో గాయపడిన వారిలో అరలోవకు చెందిన ఓ వ్యక్తి నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన బాధితుడు ప్రవీణ్తో పాటు ఆయనకు చికిత్స అందిస్తున్న విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబుతో ఈటీవీ ముఖాముఖి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం వెళ్లిన భక్తులకి ఇవాళ తెల్లవారుజామున
చేదు అనుభవం ఎదురైంది. ఎప్పుడంటే గతంలో ఎప్పుడు సింహాచలం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక గోడ కూలి చందనోత్సవం రోజున 7 మంది స్పాట్లో చనిపోవడం జరిగింది. కొంతమంది గాయపడ్డారు. ఆ గాయపడిన వాళ్ళు ఈ అరిలో ప్రాంతానికి చెందిన వ్యక్తి మనతో ఉన్నారు. మీ పేరు చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు? నా పేరు పైల ప్రవీణ్ కుమార్. నేను తెల్లవారి 1:30కి బయలుదేరాను. కొండపైకి వెళ్ళేసరికి 2:30 అయింది. 2 గంటలకి వర్షం పడడం స్టార్ట్ అయింది కిందన. అదే వర్షంలో పైకి వెళ్తుండే బస్సులు వెళ్ళేసరికి లైన్లో 300 లైన్ టికెట్ స్కాన్ చేయించుకొని పైకి వెళ్ళాం. దగ్గర ఇంకొక 5-10 నిమిషాల్లో దర్శనం దగ్గరలోకి వెళ్తామనగా గోడ అనేది ఒకసారిగా కూలిపోయి రాయలు అనేవి బాగా నాకు తగిలేసాయి. పక్కుండేవాడు గట్టిగా అరిస్తే కానీ గేట్ ఓపెన్ చేయడానికి ఎవరు రాలేదు కూడా. ఎన్ని గంటలకు అది జరిగి ఉంటుంది? మీరు ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు అక్కడ? అది కరెక్ట్గా 3:15కి లైన్లోకి ఎంటర్ అయ్యాం. 3 నుంచి 3:15 మధ్యలో జరిగింది అంతా. క్యూ లైన్ మొత్తం నిండిపోయి ఉంది. క్యూ లైన్ నిండిపోయి ఉంది. ఏం జరిగింది ఆ సమయంలో? ఏం జరిగింది? కూడా అంతంగా అంటే ఫ్లెక్సీ ఒకసారిగా ఎగిరితే గాలి వల్ల కదా ఎగురుతుందేమో అనుకున్నాం. అది ఒకసారిగా ఫ్లెక్సీతో పాటు రాయిలు అన్నీ వచ్చి కలిసి 2 పైపుల మధ్యలో ఉండిపోయాను నేను. ఆ పైపు మధ్యలో ఉండిపోయాను. రావడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. ఇప్పుడు ఈ స్కాన్ చేయించుకున్నారు కదా, స్కాన్ చేయించుకున్న తర్వాత ఇది ఎప్పుడు టికెట్లు కొనుక్కున్నారు? ఏ రకంగా ఈ స్కానింగ్ జరిగి పైకి వెళ్ళాలి? ఆర్టీసీ బస్సులో పైకి వెళ్ళాం. స్కానింగ్ కిందన బస్ దిగిన ఎంట్రన్స్లో స్కానింగ్ చేశారు. 300 లైన్లో స్కానింగ్ చేసి పైకి స్టెప్ బై లైన్కి అలాగే వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత మాకు ఇంకా దగ్గరలోకి వస్తున్నాం అనగా ఇంకా దర్శనం ఇంకొక 1/2 గంట 20 నిమిషాలు టైం పడుతుంది. మధ్యలో మాత్రం గోడ కూలిపోయింది. ఏం జరుగుతుందో కూడా ఏమేమో పరిస్థితి అయిపోయింది అప్పుడు మాకు. అంతవరకు ప్రశాంతంగా ఉంది కదా వాతావరణం, హఠాత్తుగా గాలి వచ్చిందా? ఏ రకం గాలి అంటే ఈ వర్షం వాటర్కి గోడని బాగా కూలిపోయింది. ఆ వాటర్ ఒకేసారి రావడంతో ఈ గోడ ఫ్లోటింగ్ తట్టుకోలేక గోడని సైడ్ ఎడ్జ్ కొట్టేసి గోడని పడిపోయింది కదా ప్రజల మీద. ముందు ఎంతమంది ఉంటారు క్యూలో మీకంటే ముందు? నాకంటే ముందు దగ్గర ఒక 25 మెంబర్స్ పైన ఉంటారు. అందులో ఓల్డేజ్ పిల్లలు, ముసలి కూడా ఉన్నారు. బాగా ఏజ్ చాలా మంది ఉన్నారు. అమ్మాయి లేడీస్ కానీ మా అమ్మలు అందరూ ఉన్నారు కూడా చాలా మంది. వైద్యం ఇప్పుడు ఏం జరిగిందని చెప్పారు వైద్యులు? చెక్ చేసి బాగానే ఉంది అన్నారు. ప్రజెంట్ ఈ సైడ్ రైట్ సైడ్ మాత్రం బాగా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. పడుకోవడం కూడా ఒక సైడ్ చాలా ఇబ్బంది పడుతుంది. దీనికి సంబంధించి వైద్యులకు సంబంధించి విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారు ప్రస్తుతం. రాంబాబు గారు, ఇప్పుడు ఈ గాయపడిన ఈ వ్యక్తికి ఏ రకమైన చికిత్స అందుతోంది? ఏ రకంగా మీరు ఆయనకి ఏం జరిగిందని మీరు గుర్తించారు? సింహాచలం చందనోత్సవ దర్శనానికి వచ్చినటువంటి ప్రవీణ్ కుమార్ అనే 30 సంవత్సరాల యువకుడు గాయాలతో విమ్స్ హాస్పిటల్కి ఉదయాన్నే రావడం జరిగింది. వారిని పరీక్షించిన మీదట ఎక్స్రేలు, స్కాన్స్ తీసిన తర్వాత కాలికి చిన్న గాయమైనట్టుగా తెలిసింది. తర్వాత వారికి చిన్న ఫ్రాక్చర్ కూడా అవడం జరిగింది. లోయర్ ఎండ్ ఆఫ్ ద ఫిబులా లోపట. దానికి పిఓపి కూడా వేయడం జరిగింది. వారికి ఒక చెస్ట్ ఎక్స్రే తీయడం, తర్వాత సిటీ అబ్డమెన్, సిటీ బ్రెయిన్ కూడా తీయడం జరిగింది. ఇవన్నీ కూడా నార్మల్గా వచ్చాయి. పేషెంట్కి వైద్యం అందిస్తున్నాము. పేషెంట్ కండిషన్ ఇప్పుడు ప్రస్తుతం స్టేబుల్గా ఉంది. పేషెంట్ ప్రస్తుతానికైతే నార్మల్గా ఉన్నారు. సర్జరీ ఏమైనా అవసరం అవుతుందంట? ప్రస్తుతానికైతే సర్జరీ ఆలోచించట్లేదు. ఎందుకనంటే సూచర్స్ అవి వేసాం కాబట్టి హీల్ అవ్వచ్చు అనుకుంటున్నాము. గాయం పడడం అంటే బరువైన వస్తువు మీద పడిపోవడం వల్ల ఈ గాయం అయిందా? ఎలాగే అయింది అంటే స్టోన్స్ అవి పెల్లెట్స్ ఏవో పడ్డట్టుగా ఉన్నట్టున్నాయి తనకి. సో దానివల్ల ఈ గాయం జరిగింది. ప్రస్తుతానికైతే మిగతా ఆర్గాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. వైటల్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. పేషెంట్ని అబ్జర్వేషన్లో ఐసీయూలో ఉంచాం. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఈ గాయపడిన బాధితుడికి చికిత్స అందుతోంది. స్టేబుల్గా ఉంది కండిషను. పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నాం అనేసి వైద్యులు చెప్తున్నారు. వివరణ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. సింహాచలం ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన వారికి 3 లక్షల చొప్పున అందించనున్నట్లు తెలిపింది. పరిహారంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించింది. సింహాచలం ప్రమాదంపై ఉన్నతాధికారులు, మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గోడకూలల ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. సింహాచలంలో ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 7గురి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 చొప్పున ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో 9వ రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కోంబింగ్ జరుగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, కర్రెగుట్టల్లో 9వ రోజు కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలేంటి? మావోయిస్టుల వేట లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రెగుట్ట ఈ ఆపరేషన్ లో 9వ రోజు కూడా కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అటవీ ప్రాంతాల్లో అని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపు 8 రోజులు పూర్తి చేసుకున్న ఆపరేషన్ లో భాగంగా నిన్నటి నుంచి మరో 2,000 అదనపు బలగాలను కూడా రంగంలోకి దించి భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం ముమ్మర వేట కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు కీలక పరిణామాలు, పలు కీలక సమాచారం కూడా ఛత్తీస్గఢ్ పోలీసులకు అందినట్టు మనకు సమాచారం ఉంటుంది. దీని లెక్క ప్రకారం దాదాపు ఒక 2-3 కేంద్ర కమిటీ సభ్యులు, మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు కూడా ఈ కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో దట్టమైన కీకారణ్యంలో ఉన్నట్టుగా వాళ్లకు సమాచారం అందినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దాదాపు 20,000 మంది బలగాలతో కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో జల్లెడబడుతున్న ఛత్తీస్గఢ్ బలగాలు ఇప్పుడు మరో 2,000 మందిని అదనపు బలగాలను కూడా రంగంలోకి దించి ఛత్తీస్గఢ్ చుట్టూ ప్రాంతాలను కూడా అటవీ ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే 5,000 అడుగులకు పైన ఉన్న ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతాలను రోజుకు వడివడిగా పైకెత్తు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఒక 2 రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న భారీ సొరంగాన్ని గుర్తించడం, ఆ తర్వాత దాదాపు ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా ఛత్తీస్గఢ్ బలగాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోనే ఒకరిద్దరు కేంద్ర కమిటీకి సంబంధించిన ముఖ్య నేతలు, మావోయిస్టు అగ్రనేతలు ఒకరిద్దరు ఉన్నారని చెప్పి వాళ్ళకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా బలగాలన్నీ కూడా ఇప్పుడు మావోయిస్టుల కోసం పూర్తిగా అన్వేషణ కొనసాగిస్తున్న పరిస్థితి. ఇంకా మరోవైపు వైపు వర్షాలు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతల మధ్య కూడా ఈ కూంబింగ్ ఆపరేషన్ అయితే 9వ రోజు కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 44 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత దాటుతున్న కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో కూడా భారీగా వందలాదిగా భద్రతా బలగాలకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా కొంత అస్వస్థతకు గురి కావడంతో దాదాపు 2,000 మందిని వెనక్కి పంపి వాళ్ళను ఫార్వర్డ్ FOBలలో వాళ్ళను ఉంచుతున్నారు. అదేవిధంగా ఇంకా ఇతర బలగాలను దాదాపు 2,000 మంది బలగాలను కూడా మళ్లీ రంగంలోకి దింపి అడవుల్లో అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఈ విషయానికి సంబంధించి రాయ్పూర్ కు IB చీఫ్ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ దేకా కూడా అక్కడికి రాయ్పూర్ చేరుకుని నిన్న సాయంత్రమే చేరుకున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఛత్తీస్గఢ్ ప్రాంతం ప్రధానంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోని ఉన్న మావోయిస్టులు భారీగా ఉన్నారన్న సమాచారంతో పాటు కీలకమైన అగ్రనేతలు కూడా ఉన్నారని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారంతో ముమ్మర శోధన చేస్తున్న భద్రతా బలగాలు వడివడిగా అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్తున్నాయి. ఈ 1-2 రోజుల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి మనకు సమాచారం ఉంటుంది. అయితే అధికారికంగా ఇప్పటి వరకు 9 రోజులకు ఈ ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా మొత్తం అధికారికంగా మాత్రం 6 మావోయిస్టులు మృతి చెందారు. వీళ్ళు 3 మావోయిస్టులను ఇప్పటికే మహిళా మావోయిస్టుల మృతదేహాలను కూడా గుర్తించారు. మరో 3 మాత్రం గుర్తించలేదు. కానీ మొత్తం 6 చనిపోయినట్టుగా కూడా గతంలో ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాల నేపథ్యంలో 1-2 రోజుల్లో కీలక పరిణామాలు, కీలక సమీకరణాలు కూడా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ లో చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి భద్రతా బలగాల నుంచి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే భారీగా భద్రతా బలగాలు ఓవైపు మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్లను వినియోగించడం, హెలికాప్టర్లు వినియోగించడం ఇటువంటి పరిణామాలు కీలకంగా చకచకా జరిగిపోతుండడంతో 1-2 రోజుల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అయితే లింగయ్య, కర్రెగుట్టలు ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉంది? ఆపరేషన్ ఇంకా ఎప్పటి వరకు కొనసాగించే అవకాశం ఉంది? ఆపరేషన్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మావోయిస్టుల
అన్వేషణ పూర్తయ్యే వరకు ఈ ఆపరేషన్ కొనసాగించాల్సిందేనంటూ ఛత్తీస్గఢ్ పోలీసులు, ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు అయితే నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి రోజుకు దాదాపు 2,000 మంది భద్రతా బలగాలను అదనంగా కేటాయించి అడవులకు పంపుతున్న పరిస్థితుల్లో దాదాపు కర్రెగుట్ట అటవీ ప్రాంతం ఒకవైపు 90 కిలోమీటర్లు, మరోవైపు 90 కిలోమీటర్లు, దాదాపు 160 నుంచి 180 కిలోమీటర్ల మేర ఈ ఛత్తీస్గఢ్ లోని తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్ట అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కూడా కీకారణ్యంలో ఉంటాయి, దట్టమైన అటవీ ప్రాంతాలు. ఇవి మావోయిస్టులకు స్థావరాలుగా గత కొన్నేళ్లుగా, దశాబ్దాలుగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అబూజ్మడ్ లో కూడా చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు ఈ కర్రెగుట్ట అటవీ ప్రాంతాలను మాత్రం ఈ దఫా మాత్రమే గుర్తించాయి. ఎక్కువ మంది మావోయిస్టులు ఇక్కడ తలదాచుకుంటున్నారని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. దాదాపు వారం రోజుల తర్వాత ఒక భారీ సొరంగాన్ని గుర్తించాయి. ఆ తర్వాత అక్కడ మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు, మావోయిస్టుల సంచారం ఉన్నట్టు కూడా వాళ్ళు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కూంబింగ్ ను మరింత ముమ్మరం చేసి తనిఖీలు వైపు సెర్చ్ ఆపరేషన్ ను భారీగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 20,000 మంది భద్రతా బలగాలు, అటు సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, డిఆర్జీ బలగాలు కావచ్చు, ఎస్టీఎఫ్ బలగాలు కావచ్చు, పూర్తి స్థాయిలో దాదాపు 20,000 మంది ఇప్పటికే ముమ్మరంగా ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడపడుతున్నారు, అటవీ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఇప్పుడు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో మరికొంతమంది బలగాలను కూడా 2,000 మందిని అదనంగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కూంబింగ్ ను మరింత ముమ్మరం చేస్తున్న పరిస్థితుల్లో వైపు ఎండలు తీవ్రత భారీగా ఉన్న నేపథ్యంలో గుట్టలు భారీగా ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా చాలా మంది, వందలాది మంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతోనే ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో ఆ భద్రతా బలగాల సిబ్బందిని అందరినీ కూడా వెనక్కి రప్పించి వాళ్ళ స్థానంలో ఇంకా మావోయిస్టుల వేట కోసం, అన్వేషణ కోసం మావోయిస్టుల ఏర్వేట లక్ష్యంగా ఈ ముమ్మరంగా వేట కొనసాగించాలన్న ఉద్దేశంతో అదనపు బలగాలను కూడా రంగంలో దించి దాదాపు 24,000 మంది బలగాలు ప్రస్తుతం ఛత్తీస్గఢ్, తెలంగాణ అటవీ ప్రాంతాల్లో, అంటే ప్రధానంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. వేలాది మంది భద్రతా బలగాలు, వందలాది మంది మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్న పరిస్థితి. 2-3 రోజుల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రాయ్పూర్ చేరుకుని అక్కడ పరిస్థితుల్ని సమీక్షిస్తూ ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి సంఘటనలు కర్రెగుట్టలు అటవీ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అన్న అంశాలను మాత్రం గంటకు సమీక్షిస్తూ పరిశీలిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ మరింత ముందుకు సాగేలా రాయ్పూర్ నుంచి దిశానిర్దేశం చేస్తున్నారు. ధన్యవాదాలు లింగయ్య.